అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండా అక్కడ నుండి అడుగైన కథల ప్రేమి రండి. ఏలు తగిలితేనే ఎట్టుంది, ఇక ఎవరంలో తీస్తే ఎట్టుంటుందో. ఈరోజు నీకు ఏమండి, కాసేపు ఇట్టాగే ఉండండి, ఎట్టా ఒకటి సర్దుకుంటా కానీ కాసేపు ఇట్టాగే ఉండండి. బాగుంది, బాగుంది. ప్రసాద్, మీరు కాసేపు మా జోలికి రా, అక్కడ మా పల్లెలో మేము ఉన్నాం. ఇప్పుడు మాత్రం వచ్చారా? అద్భుతంగా ఉందంటే నమ్ము. రాక వచ్చారుగా, బోణి కొట్టండి. రాక మా ఇంటికి వచ్చారుగా, బోణి కొట్టండి. అసలు సాంగమనేయండి. చెయ్యి వేశానుగా. ఏమండి, చలికాలం అయినా ఇదే వరుస అండి, బ్రహ్మాండం. చలికాలం కదా, ఈ కాంబినేషన్కి ఈ వాతావరణానికి సెట్ అయింది. ఒత్తుతున్నావుగా.
లోపల ఏదో చెప్పుడైంది, మీరు భయపడకాకండి. లోపల ఏదో చెప్పుడైంది, మీరు భయపడకాకండి. మీ రంగనాయకుడు వామ్మ మా రంగనాయక, దాన్ని ఇంట్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు ఏమండి, అమ్మకి ప్రవేశ రుసుము కింద 10 రూపాయలు ఇచ్చా. అంటే 5 రూపాయలు అట్టు పెట్టుకొని 5 రూపాయలు ఇవ్వండి, ఈ బజారుకి కూడా రాను. ఏమిటండి మీరు అనేది? గదిలో ఉంది మీ రంగనాయక కాదు, మా చెల్లెడి చిత్ర సామాను సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టి. ఏమండి, హాస్యానికి కూడా అర్థం ఉండాలండి. ఏమిటో గుండె ధైర్యం గల్లోని, అవసరమైతే 10 మందిని కొట్టగలిగిన వాడిని కాబట్టి సరిపోయింది. కానీ మీరు అదే అదురుగున్నాడైతే వాడి పరిస్థితి ఏం కావాలి? నిజమే. మరి చెప్పులు సంకలోకి వచ్చాయి. చెప్పులా? ఏమండి, మయ్య అన్నాడు సుబ్బారావు, ఎప్పుడు వేసుకుంటే అరిగిపోతే అప్పుడప్పుడు సంకలో పెట్టుకోమన్నాడండి. ఏమండి చెప్పండి. చిత్ర వయసు ఎంత? మొన్ననండి 12 పోయి 13లోకి. అది అక్కడ జరిగింది తేడా. ఏమిటో ఆడుకుంటా అదే పగలు కొట్టుకొని ఉంటుంది. మనం చుట్టాలయ్యాంగా. ఇప్పుడు దాకా కలేసి మెలేసి ఉంటే కలేసి మలేసి పెడితే అవుతారా? మరి కాదా? అలాగా. ఒక్కసారి చెప్పండి. చిత్రను పిలుస్తారా? ముచ్చట పడుతున్నారుగా, మీరే పిలవండి. బా, ఈ అవకాశం ఎప్పుడు గారు. చిత్ర వాంగో చిత్ర, ఆవు చిత్ర, కమాన్ ప్లీజ్. తన్నీరు వెంకాయమ్మ అదేమ్మా, అదేనా? ఆ తల్లి నన్ను ఆశీర్వదించి నాకు 100 రూపాయలు, అలాగే మా శెట్టి గారికి 100 రూపాయలు ఇచ్చారు. ఆ తల్లి చల్లగుండాలని కోరుకున్నాను. అలాగే ఓ తల్లి నన్ను ఆశీర్వదించి ఒక 50 రూపాయలు ఇచ్చింది. ఆ తల్లి చల్లగుండాలని కోరుకుంటున్నాను. బొత్తుల దిబ్బయ్య గారు లేటు, వారి జ్ఞాపకార్థం నాకు ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. నారాయణమ్మ గారంట ఆ తల్లి నన్ను ఆశీర్వదించి ఒక 50 రూపాయలు ఇచ్చింది. ఆ తల్లి చల్లగుండాలి. చిత్ర, ఆవు చిత్ర, కమాన్ ప్లీజ్. ఏమండి, ఎన్నిసార్లు పిలిచినా అమ్మాయి రాలేదు. అమ్మాయి ఏమన్నా వర్క్లో ఉందా? అంటే ఏమన్నా పనిలో ఉందా అని. ఏమిటా మాటలు? ఇట్లా కాదండి, మరి అన్నిసార్లు పిలిచాను రాలేదు కదా. మీరు అలా అరిస్తే మా అమ్మాయి భయపడుతుంది. అలా కాదు, మా అమ్మ రావాలంటే మంచి ఊపు ఉండాలి. ఆ ఊపు ఏదో మీకే తెలుస్తుంది, కానీ చిత్ర బాగా చిత్ర, ఏంది అంతలా తోపు చేసావు? నేను తొయ్యలేదు బావగారు. లోపల నుంచి మా అమ్మ తోసింది, వచ్చి మీ మీద పడ్డా. మీ అమ్మ తొత్తే నా మీద పడ్డా? ఇటు నుంచి నేను తొత్తే అటు నుంచి మీ అక్క తొత్తే ఏమండి చింతామణి గారు, దీనికి అస్తమానం ఎవరో ఒకరు తోస్తానే ఉన్నారు. సరిగ్గా మాట్లాడండి. చెప్పండి.
బిళమంగళ పాత్రధారి, దామోదర పాత్రధారి కాశీరాజు గారు నన్ను దీవించి నాకు ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారు నా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. పర్లేదన్నా. భవానీ పాత్రధారి యోహాన్ అన్నగారు మా ఇద్దరిని దీవించి ఆమెకు ఒక 50 రూపాయలు, నాకు ఒక 50 రూపాయలు చదివించారు. వారిని నా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఒక పేద కళాకారుడు పాపం నన్ను ఆశీర్వదించి మా తమ్ముడు ప్రసాద్ని దీవించి ఒక 50 రూపాయలు కానుక ఇచ్చారు యోహాన్ గారు. వారిని నా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఎర్రమూర్తి సాంబయ్య గారు నన్ను ఆశీర్వదించి 50 రూపాయలు ఇచ్చారు. వారు చల్లగుణాలు కోరుకున్నాను. అలాగే మన భవానీ గారు కూడా చల్లగుణాలు కోరుకున్నాను. అది అతనికి ఎందుకు ఇస్తున్నాను? మా డాడీ శర్మ గారు ఆశీర్వదించి నాకు 100 రూపాయలు ఇచ్చారు. మా మరిది గారు ఆశీర్వదించి నాకు 100 రూపాయలు ఇచ్చారు. వారిని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. రాక రాక మా వానర్ గారు వచ్చారు. రారేమో అనుకున్నాను. కళాభివందనాలు తెలియజేస్తున్నాను. సార్ వచ్చి ఆశీర్వదించాలి సార్. మీరు ఇంత లేటుగా వచ్చారు. బావగారు ఆ, మొట్టమొదటిసారి ఆ, మా ఇంటికి వచ్చారు కదా, ఆ. నాకు 1 రూపాయి ఇవ్వండి. ఏం జరిగిందని? ఏం జరగాలి? అసలు ఏమన్నా జరిగిందా? ఆహా, ఏం జరగాలి అంటున్నాను. అసలు డబ్బులు ఏం చేసుకుంటావు నువ్వు? ఏం చేసుకునేది ఏమిటి బావా? ఆ. కాఫీ తాగుతాను. కాఫీ తాగడానికి డబ్బులు ఎందుకు? కాకా ఓట్లు చూసి కాటా పెట్టుకో. అబ్బా, ఆ, ఆడపిల్లని, ఆ. అందులో చిన్న పిల్లని ఆ. నాకు అప్పు ఎవరిస్తారండి? అబ్బో, ఇంకా దీనికి వ్యాపారంలో పట్టు దొరకలేదే. తొందరగా ఇవ్వండి. ఎంత నువ్వు అడిగింది? 1 రూపాయ? 10. 12 ఇప్పుడు. అప్పుడప్పుడు అలా అంటాం. మేము అడిగినంత ఇవ్వాలి. ఆ? ఇవ్వండి. ఇది ఊరికినే వచ్చిందా? వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవడు వాడు? వాడి సంగతి ఎందుకులే, వాడి సంగతి ఎత్తితే 100 రూపాయలు అడుగుతారు. ఇదిగో. 10నా? ఆ, ఇప్పుడు వచ్చినాయి. ఆ? ఇప్పుడు వచ్చినాయి. ఇక అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. అబ్బా, బావగారు, ఆ, ఈ రోజు నేను మీకు ఒక పరీక్ష పెడతానండి. చాలా పరీక్షలు రాసాం ఇప్పుడు దాకా. పరీక్షలు అబ్బే, రాసాం. ఆ పరీక్ష కాదు, ఆ, ప్రేమ పరీక్ష. ప్రేమ పరీక్ష. ఆ. ప్రాక్టికల్సా తీరా? కావాలా వద్దా? పెట్టు. ఊరికే పెడతారా ఏమిటి? డబ్బులు ఇవ్వండి. ఊరిళ్ళే అమ్మ గడుపు కాల కదిలాడితే డబ్బుతోటే పని అంతా. ఇది ఏం ఊరకనే వచ్చిందా? 100ది. ఆ? 100. మా ఇంటికి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చిత్రా, నీకు ముందు ముందు ఉంది. ఏంటది? ఉంది నీకు ముందు అంచుకో. ముందు ఉంది నాకు. పెట్టు. ఎందుకు లేదు? అక్క, ఆ, బావగారు, ఆ. ఒకసారి మా అక్క పక్కన కూర్చోండి. వేసి నిలబడమంటావా? వేయకుండా నిలబడమంటావా? ఏం వేస్తావు? ఏం వేస్తావు? చెయ్యి దుంపదేగా. చెయ్యా. ఆ, చూడండి, ఆ. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ. చేతులు ఏటాలు, కాళ్ళు ఏటాలు ఉండవండి. ఎర్రి సూపులు చుట్టూ గుడ్డలు దించుకోవడం అంతే, అన్నమాట. కష్టపడి పని చిత్ర, లేదు. నాకు తొందర లేదు. నువ్వేమన్నప్పుడే వేస్తా. సరే, నిలబడండి. నవమన్మధుడా, జాగ్రత్త. ఆ, మీకు ఇది బాగా మామూలుగా లేదు. కాదండి, ఆ, మీకు సంతోషం ఎక్కువైనట్టుంది. సంతోషం. ఆ, జాగ్రత్త. ఆ. బావా, కాస్త గట్టిగా నిలబడు బావా. అట్లాగే. ఆ, అక్క, అక్క, ఎవరై కర్రాడు? కర్రీ ఉండు నీకు.
ఇంత శరీరంలో నీకు ఎక్కడ ఎరుపు కనపడలా? ఎరుపా? ఆ, లేదు బావా, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనపడలేదా? అస్సలు లేదు. ఒక చోట ఉండాలి. ఏయ్ చిత్ర ఇట్లా, ఇదేంది? అది ఎరుపు కాదు బావా, ఆ, పసుపు పచ్చ. పసుపు పచ్చ కాదే, పళ్ళకెచ్చ. అసలు ఎరుపో నలుపో తేలాలంటే లోపల పోయి అద్దం పట్టరా, ఎగాదిగా చూసుకుందాం పో. అర్థం కావాలా? ఆ, అయితే ఉండండి, ఆ. మా అమ్మ దుబ్బట్టుకొస్తాను. ఆగు ఇట్రా, ఇట్రా. ఎవరు అద్దం? అమ్మది. మెమ్మద్దము సందకాడ తీసుకెళ్ళాడు బత్తులు వెంకట సుబ్బారావు గారు. ఎందుకు? తెల్లారిందాక ఈడు. ఆ, అయితే అమ్మ అర్థం లేదా? లేదు. బావా ఆ, పోనీ నా అర్థం తెమ్మంటావా బావా? నీ అద్దం ఎంతే చిత్ర, ఇంత దాంట్లో నా మూతి ముఖం కనపడద్దు. మన గదిలో ఆ. అద్దం ఆ. ఇటు అద్దం ఆ. పైన ఒక అద్దం. మరి కింద ఆయ్ రా రా, సరస్వతి రారా. రా రా, సరస్వతి రారా. లోనికి పారా, పారా, లోనికి పారా. ప్రాణమే నీది రావతే. పదం పదం మనం పదం. నువ్వేడికి? మేము గదిలోకి. నేను కూడా గదిలోకి. నువ్వు రాకూడదే చిత్ర, నా మాట నువ్వు. ఆ, ఆడ మూడో మనిషి ఉండకూడదే. అబ్బా ఆ, అసలు నీకేం తెలీదు బావా. ఆ, చెప్పు. గదిలో మూడో మనిషి ఉంటే చెల్లి తనకేం తెలియదు. ఆహా. తోం తోం తోం. ఆ, అదొక్కడే తెలుసు, అదొక్కడే తెలుసు. ఎంతుందా? ఆ, ఇంకా ఉంది. చూడాల్సింది చాలా ఉంది. అబ్బో, ఏమండి? బావా ఆ, మమ్మీ చెప్పిందో తెలుసా? ఆ, అక్క బావా ఆ, గదిలో ఏం చేస్తున్నారో ఆ. చూసి నేర్చుకోమని చెప్పింది బావా. గదిలో ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోము. ఆ, నేర్చుకోముందా తేడా వస్తే సరిచేయండి. ఆయ్. అక్క నేను గదిలో ఏమన్నా గోళీలాట ఆడుకుంటున్నావు అంటే రామాంజనేయ యుద్ధం జరుగుద్ది. ఆ సౌండ్ కి దడుచుకొని చేస్తావు ముండా. యుద్ధమా? ఆ, బావా ఆ. యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం బావా. ఎప్పటి నుంచో చూద్దాం చూద్దాం అనుకుంటే కుదరట్లేదు బావా. అవునా? నేను కూడా వస్తాను బావా.
వస్తావా నువ్వు ఒక్కసారి అక్క నేను మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. అక్క నేను మంచం కింద ఉంటే అబ్బో ఏమండి ఏమండి? ఇది తేలే వ్యవహారమే కాదు కానీ మీరొక్క 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నా ఏమండి? పిల్లని చిన్న పిల్లని చిన్నపిల్ల ఏమన్నా చేస్తారేమని భయపడి లాగానండి. ఓరి ఎక్కడ చిరిగిందా? అరే క్షమించాలండి, ఒరి, ఒరి, ఒరి. క్షమించాలి, క్షమించాలి. అంటే పిల్ల ఏడుస్తుంది ఏమన్నా? పిల్ల ఎందుకు ఏడుస్తుంది? ఉండవద్దే అంటే ఉంది ఆ, గదిలోకి వస్తాను అంటది. ఆ. మీరు లోన్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? అబ్బే మనం చేసేది ఏమీ లేదండి, అంతా అమ్మాయి చేయటమే. అస్సలు అబ్బే అది మన వల్ల అయ్యే పనే కాదు. అంతేనా? అబ్బే ఆ, అంత మాత్రానికి దడుచుకొని వస్తుంది ఉండ. అంతేనంత. ఆ, మా అమ్మాయి మీరు పట్టించుకోవట్లేదని మా అమ్మాయి బాగా మగమ్మ, రంగమ్మ. హోయ్ రంగమా మంగమ్మ మగమ్మ, రంగమ్మ, కొల్లమామ వచ్చి నా కొడుకుని కొంటే కొల్లమామ వచ్చి నా అరే పచ్చి పచ్చి ముద్దుల మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ మగమ్మ, రంగమ్మ. హోయ్ రంగమా ఏమండి? మీరంగా నాకు చక్కగా మా తెలుగు చిత్రం చక్కగా చూసి చెప్పండి. ఏమండి రంగనాయకుని ఎప్పుడో చూసా, చిత్రం ఇప్పుడిప్పుడే. ఏంది మొన్న స్ప్రింగ్లు ఏమన్నా మింగిందా? లడ్లు మింగింది. ఏమండి ఈ చిత్ర గురించి చెప్పాలంటే 3 రకాల టెస్టులు పెట్టాలి. ఏంటయ్యా? పెట్టమంటారా? ఖర్చు అయింది. ఆ? చిత్ర ఇట్రా పక్కన నిలబడు. అబ్బో గట్టిగా ఉంది మా కృష్ణ డైలాగులు అన్ని. అబ్బో అమ్మ కడుపు అది కాదు అది కాదండి, పట్టుకొని అది కాదు అది నా మాట వినండి. ఏమండి జాంకాయ కొట్టుకెళ్తామా? వెళ్ళినప్పుడు అవి గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా చూసుకోమా? ఏంటి? ఆ? అమ్మాయి జాంకాయ కొట్టుకెళ్ళినప్పుడు గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా చూసుకోమా? అంటే మా అమ్మాయి జాంకాయలా? అట్టయితే కాదులేండి. మా అమ్మాయి జాంకాయతో పోల్చావా? అట్టయితే టెస్ట్ నెంబర్ 2కి వెళ్దాం. చిత్ర ఒకసారి ఇట్లా స్ట్రైట్ గా అట్టే చూస్తాండి, ఏం కదిలాడు కాక. అరే వీళ్ళకంతా ఆవేశం పెంచే అది కాదు. ఇప్పుడు సంతకి వెళ్తాం, గేదెనో మేకనో బర్రెనో కొనాలంటే అసలు ఇవి ఉండాల్సిన కాడ ఉండయ్యా, ఎక్కడెక్కడ ఉండయి చూసుకోమా? ఇది ఎక్కడెక్కడ సుడులు. ఏమండోయ్? ఆ, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో నా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును ఏమండి? పిల్ల, ఆ. చిన్న అయితే పిల్ల. ఇప్పుడు నేను బర్రెని గొర్రెనా? కాదులే మనిషి లాంటి దానివే కానీ మనిషి. మనిషివే కానీ. అట్టయితే టెస్ట్ నెంబర్ 3 ట్రెడిషనల్ టెస్ట్. చేసుకో, చేసుకో. చిత్ర ఒక్కసారి వాక్ చేయగా. పోకండి. ఆ. చేసేయ్. భలేగా వచ్చుగా. చేసేయ్, చేసేయ్. ఆ, చేసేయ్. ఆగు, ఆగు. ఏమండి ఏమండి? నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చెబుతున్నా, ఏమని? ఆ దక్షిణ బజార్ బావద్ద ఆ కుర్రోళ్ళు మంచి స్పీడ్ గా ఉంటారు. వాక్ చేయమంటే వాంతులు చేసుకోవటం కాదే, మీరే కదా వాక్ చేయమన్నారు.
వాక్ చేయమంటే నడవమని. అదేదో తెలుగులో చెప్పొచ్చు కదా. మీకా ఇంగ్లీష్ రాదు, నాకా తెలుగు అంతమంత మాత్రం. వాక్ చేయమంటే నడవమని. సరే చెప్పండి. అన్నాడు. అక్క అటోలే. ఇదే నడక. మా అమ్మ నేర్పించిన హంస నడక. ఈ నడక ఎట్టుందో చెప్పమంటావా? ఎట్టుంది? పెసర చేలో నడి విరిగిన ముసలి గొర్రె నడిచినట్టుంది. అంటే నా నడక వంక పెడుతున్నావా? అయితే మీరు నడవండి చూద్దాం. నేనా? నా సాగుకు వచ్చిందిగా. అది ఇక్కడి నుంచి చీరాల దాకా నడిస్తే 100 మంది అమ్మడపడాలి. ఎందుకు? రాళ్ళు తీసుకొని కొడతాను. వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి. ఏమున్నాయి? మీ నడక ఎలా ఉందో చెప్పమంటారా? చెప్పు. తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్టుకెళ్తాకు వస్తారే వాళ్ళ నడకలా ఉంది. నన్ను కొట్టకురు, తిట్టకురు, బావోసకురు బావో. నీకు ప్రేమ తగ్గుతుందో? నువ్వు కొట్టిన వీరు దెబ్బలకు బావోసకురు బావో. మూడు పాటలు పాడాను, 30 రూపాయలు వెళ్ళిపోతా. ఏంది పాటకి 10 రూపాయలు? ఆ, అసలు పాడకుండా 1 రూపాయి ఏంది? ఏయ్! ఏం వ్యవహారం ఈ వ్యవహారం? మా ఇంటికి వచ్చారు కాబట్టి ఆ, మేము ఇమ్మంటే ఇవ్వాలి ఆ, అంతే. అంతే ఇవ్వండి. తప్పదంటావా? ఇవ్వండి తొందరగా. ఇది ఊరికినే రాలేదండి. ఇది ఎందుకు? పోవాయ్. ఏయ్ ఆ, ఏమిటా పిలుపు మర్యాద లేకుండా? ఆ, చక్కగా ఆ, చిట్టి, ఆ. లల్లి, ఆ. బుజ్జి కన్నా అని పిలవాలి. ఇంకా నయం ఇజ్జు ఇస్కు అనొద్దు. అంటే ఆ, నేను కుక్కనా ఆ. పిల్లినా? మా అమ్మతో చెప్తా ఉండు. ఆ, టాటా, see you, ఆ. bye bye. ఏమండి తాడు తీసి చేలు తీసి బాయిలు వేస్తానంటే ఇంగ్లీష్లో చెప్పింది. ఏయ్, రండి. వరి 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 ఆ పాడుముండ రంగనాయకి ఎప్పుడు ఇంత మర్యాదగా పిలవలేదండి. పెంపుడు ముండ ఆ, మర్యాద సంగతి దానికేమీ తెలియను. అవునా? వచ్చిన మొదలు నిలబడి ఉన్నారు. ఆ. కూర్చోరా. కూర్చో రానా. ఏమండి మర్యాద ఎక్కువ అయిందండి. బెబ్బెబ్బెబ్బె. ఆ. మీరు